హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలు ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. నేను చూడండి, దీన్ని మ్యాన్ చేప అంటారనమాట. ఇవి ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. నేను ఒకసారి చూద్దాం. చూడండి, కత్తిపీట తీసుకుని దీన్ని ఆ పులుసులు ఉంటాయి కదా, ఆ పులుసులన్నీ ఈ రకంగా తీసేసుకోవాలి. ఈ విధంగా చేయాలి. అయితే మనకి ఉప్పు నీళ్ళ చేప బాగుంటుంది ఫ్రెండ్స్. అది మామూలుగా చెరువుల్లో వేసిన చేప అయితే అంత టేస్ట్ ఉండదు, కానీ ఇది రేవులో పడ్డ చేపలు అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. అందులోనూ అప్పుడప్పుడు పడ్డ చేపలు అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఈ రకంగా పులుసు అనేది తీసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చక్కగా నీట్గా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈకలు ఉన్నాయి కదా, ఆ ఈకలు కూడా మనం తీసేసుకోవాలి. ఈ చేపలు చేసేటప్పుడు ఆ ఈకలు తీసేటప్పుడు ఏమైందంటే మన చెయ్యి జారిపోద్ది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, దాన్ని కానీ లేకపోతే మనం కొంచెం ఇసుకనైనా వాడుకోవచ్చు, చేయి జారిపోకుండా. దాది కూడా కొంచెం ముళ్ళుగా ఉంటుంది కాబట్టి చేసుకునేటప్పుడు గుచ్చుకుంటాయి. కాబట్టి చేయి జారకుండా మనం బూడిద కానీ ఇసుక కానీ వాడుకొని ఈ ఈకలు అనేది కోసేసుకోవాలి. ఈ రకంగా ఈ విధంగా అన్నమాట. ఇలా చక్కగా తీసేసుకోవాలన్నమాట. మొత్తం రెండు పక్కల తీసేసుకొని కత్తి పెట్టి కొంచెం స్ట్రాంగ్గా లేదు ఫ్రెండ్స్, అందుకే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మొప్పలు ఉంటాయి కదా, అవి కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలన్నమాట. రెండు పక్కల తీసేసుకొని దాంట్లో ఉన్న శంకు కూడా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కోసుకోవాలి. తీసేసింది చూసారా? ఈ విధంగా తీసేసుకుని మనం అది చేస్తుంది చూడండి. ఇంకా ఏమన్నా పులుసు నీసు మిగిలిపోయి ఉంటుంది దాని మీద, ఇలా గరుగ్గా ఉన్న బండకేసి రుద్దితే అదంతా పోతుంది అనమాట. ఇట్లా తోముకుంటా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండాలి. చక్కగా నీట్గా అవుతుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల. ఈ విధంగా తోమాలి. ఈ విధంగా తోముకోవాలన్నమాట. రెండు పక్కల ముందు తోముకోవాలి. ఇది ముక్కలు కోసేస్తుంది, అయిపోయింది. ముక్కలు కూడా ఫ్రెండ్స్ మనం కర్రీకి ఒక రకంగా కోసుకోవాలి, ఫ్రైకి అయితే ఒక రకంగా కోసుకోవచ్చు. ఫ్రైకి అయితే కొంచెం సన్నగా కోసుకోవాలి ముక్కలు. ఫ్రైకే కాబట్టి కొంచెం మేము ఇక్కడ చిన్న ముక్కలు కోసుకుంటున్నాము. కర్రీకి అయితే కొంచెం పెద్దగా కోసుకోవాలి. లోపల పొట్ట అదంతా ఉంటుంది కదా, ఆ పేగులు అవన్నీ తీసేస్తుంది. ఈ విధంగా తీసేసుకోవాలి.
అదిగో పేగులు. మొత్తం కట్ చేసుకోకూడదు, అంటే పైనుంచి కింద వరకు కోసేసుకుంటే అది సరిగా రాదు. కొంచెం కోసి ఆ పేగులు అలా లాగుతుందనమాట, కట్ అవ్వకుండా నీట్గా. అలా చేసుకోవాలి. ఈ విధంగా కోసుకోవాలన్నమాట. మేమైతే ఎక్కువ ఇక్కడ నదులు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉప్పు నీళ్ళు చేపలే దొరుకుతాయి ఫ్రెండ్స్ మాకు. చప్పనీళ్ళు చేపలు మేము అసలు తీసుకోము. చూడండి, విధంగా మొత్తం కోసేసింది. అలా ఆ వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టుకొని ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. తల మనం అలాగైనా ఉంచేసుకోవచ్చు, లేదంటే అలా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 2 ముక్కలుగా కోసుకుంటున్నాము. చూసారా, అయిపోయింది. దాంట్లో ఉన్న శంకు కూడా తీసేసేస్తుంది. ఇందాక తీయలేదు కాబట్టి ఇప్పుడు తీస్తుంది అన్నమాట. అయిపోయింది. ఇటు పక్కన శంకు కూడా తీసేస్తున్నాం. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి మనం వాటర్లో. శుభ్రంగా కడుక్కొని ఇంకా మనం ఏమైతే ప్రిపేర్ చేసుకుంటామో అది చేసుకోవచ్చు. అయిపోయింది. కడిగేసింది అనమాట. అది కూడా చక్కగా ఎలా ఉన్నాయో చూసారా.